దేవునికి స్తోత్రములు కలుగును గాక. మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ కనికరములు కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నీ కృపలో మమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించి, ఇదిగో తండ్రి, ఈ యొక్క సువార్త అనేక ప్రాంతాలు, మారుమూల గ్రామాల్లో వ్యాపించినట్లుగా మీరు సహాయం చేయమని నీ సన్నిధి, నీ పరిశుద్ధ ఆత్మను మీరే తోడుకుంటారని నమ్ముచు యేసు అది పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఈ యొక్క సమయంలో మనం రోమిలకు రాసినటువంటి పత్రికలో నుండి కొన్ని మాటలు మనం చక్కగా చదువుకుందాం. 8వ అధ్యాయము 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కాదు. ఇక్కడ వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఈరోజు నువ్వు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, నీది ఆత్మ నడిపింప, శరీరం నడిపింప. ఆత్మానుసారంగా నడుచుకుంటున్నావా, శరీరానుసారంగా నడుచుకుంటున్నావా? ఇది ఖచ్చితంగా నువ్వు గమనించాలి. ఆత్మానుసారంగా నువ్వు నడుచుకుంటే ఇక్కడే ఏమని రాయబడి ఉందంటే, చక్కని మాట ఏమని రాయబడింది, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. ఎందుకంటే క్రీస్తు ఆత్మ, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు అని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఆత్మ స్వభావం కలిగి నడుచుకోవాలని, ఆత్మానుసారంగా నడుచుకోవాలని, నీవు పరిశుద్ధాత్మ నడిపింపును కలిగి ఉండాలి. ఎందుకంటే నేను పరిశుద్ధులు గనక మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్పాడు. కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండి పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మానుసారమైన నడిపింపును దేవుడు అనుగ్రహం. శరీరానుసారమైన ఎప్పుడైతే శరీరానుసారమైన జీవం అది మరణానికి తీసుకెళ్తుందని వాక్యం సెలవిస్తుంది. శరీరానుసారమైన మనసు అది మరణము, ఆత్మానుసారమైన మనసు అది జీవము అని సెలవిస్తుంది. కాబట్టి మీరు ఆత్మానుసారంగా నడిపించ